చూడండి, బ్లౌజ్ అయితే కంప్లీట్గా ఫినిషింగ్ అయిపోయింది. ఇలాగే కుట్టాలి బ్లౌజ్ అయితే. చూడండి, ఈ బెల్ట్ పట్టీ అనేది మనకు చిన్నగా అంటే వాళ్ళ బ్లౌజ్ సైజు బట్టి ఉంటుంది. ఇది అనేది మనకు పెద్దగా పెట్టుకుంటే ఒకలాగా ఉంటుంది, చిన్నగా పెట్టుకుంటే ఒకలాగా ఉంటుంది. మనకు చెస్ట్ లేని వాళ్ళకైతే ఇది పెద్దగా పెట్టుకుంటేనే బెల్ట్ పట్టీ అనేది చెస్ట్ అనేది బాగా కూర్చుంటుంది. చెస్ట్ హెవీ ఉన్న వాళ్ళకైతే ఇది చిన్నగా పెట్టుకుంటేనే క్రాస్ పట్టీ అనేది వాళ్ళకు సెట్ అవుతుంది. ఇది ఇలా కుడితే అసలు వాళ్ళకు బ్లౌజ్ అనేది షేపు పాడైపోతుంది. చూడండి, ఇలా నీట్గా మనకు మెయిన్ ఏంటంటే ఒక్కొక్కటి కొంతమంది పొరపాటు ఏం చేస్తారంటే ఇది వచ్చేసి మనకు లైనింగ్ క్లాత్ పెడతారు. లైనింగ్ క్లాత్ అసలు పెట్టదు, చినిగిపోతుంది. హుక్స్ కాజపట్టి ఉంటాయి కదా, చినిగిపోతుంది. హుక్స్కి అయితే మనకు లైనింగ్ పెట్టుకుంటే ఏం కాదు. కాజకైతే కంపల్సరీ ఈ క్లాతే పెట్టాలి. చూడండి, మనకు స్టిచ్చింగ్ కూడా నీట్గా ఇలా లోపటి నుంచి కంప్లీట్గా స్ట్రేట్ స్టిచ్చింగ్ ఉండాలి. మళ్ళీ కంప్లీట్గా మనకి ఈ కటింగ్స్ అనేది కంపల్సరీ పెట్టాలి. చూడండి, క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నా కానీ ఇలా కటింగ్స్ పెట్టకుంటే మనకు టైట్ అయిపోతుంది. బ్లౌజ్ కూడా తిరగదు, ఫ్రీగా తిరగదు మనకు బ్లౌజ్, హ్యాండ్ కానీ ఇది కానీ. బ్లౌజ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ కూడా చూడండి, ఇలా నీట్గా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.